మా సిరిపురుస్తుంది నమ్మిడి బాబు ఒక నా చేతికి ఆంజనేయ స్వామి కట్టుబండి పోతున్నాం పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే గుడిలోకి అయితే ఉదయాన్నే గుడికి వచ్చినప్పుడు అయితే చూడండి, ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని దైనంగా అయితే ఆలోచిస్తూ ఉన్నాడు. నాకైతే చూడంగానే అరటిపూలు అయితే ఇవ్వాలనిపించింది. అలాగే ఆ టైం ఆయన వచ్చిన టైంకి కూడా నా దగ్గర అయితే అరటిపూలు అయితే ఉన్నాయి. 2 అరటిపూలు ఉన్నాయి. రెండో అయితే ఆయనకి ఇచ్చేసాను. ఫస్ట్ ఒకటి ఇచ్చి తర్వాత రెండోది కూడా అయితే ఇచ్చేసాను. అరటిపండు అయితే ఇస్తుంటే కిందకైతే దిగి రాలేదు. నేను బొత్తలు అడుకున్నారు అని చెప్పి స్వామిని రాసామని తర్వాత వచ్చాడు. నేను ఇచ్చే అరటిపండు అయితే తీసుకున్నాడు. దానికి సంతోషం. నేనైతే పిలిచేటప్పుడు రాకపోయేసరికి నేనైతే బాధపడ్డాను. ఏం తప్ప అరటిపండు అయితే తీసుకోవట్లేదని అయితే బాధపడ్డాను. మీరు కూడా ఇలాగ ఎక్కడైనా కనిపిస్తే ఆయన రూపంలో మీరు కూడా ఎక్కడైనా ట్రై చేసి అరటిపండ్లు అయితే ఇవ్వండి. అరటిపండ్లు కాకపోయినా ఇంకా ఏవైనా ఫ్రూట్స్ అయితే మీరు అయితే ఇవ్వచ్చు ఆయనకి. ఎందుకంటే ఆయన తీసుకుంటే మనం ఆంజనేయ స్వామి వారికి పెట్టినట్టే ఉంటుంది స్వయంగా మన మనస్సులో అయితే. ఈయన రాముల వారి బొంటు కాబట్టి ఈయనకు కూడా ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈయన 2 అరటిపళ్ళు తినిన దాకైతే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తూనే ఉన్నాను. 2 నిమిషాలు పట్టింది నాకు ఈ వీడియో, చిన్న వీడియో తీయడానికి. ఆయన తిని దాకైతే వీడియో అయితే రికార్డ్ చేస్తూనే ఉన్నా. 2వ అరటిపండు కూడా అయితే నిజంగా ఈసారి లేట్ అవ్వకుండా సప్పం పడుకుని లాగేసుకుని 2వ అరటిపండు చూడండి అట్లా లాగేసుకున్నాడు. నేను ఇంకా చేయబడుకుని కరిచేస్తాను భయం వేసింది. నేను కరుస్తాను ఎందుకనంటే కొన్నిసార్లు అలాగనే కరిచేస్తాడు ఆయన. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎన్నెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. Just